నూతన ఈహెచ్ఎస్ కోసం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఎదురు చూపులు తప్పటం లేదు. ఇప్పటికీ 2 సార్లు వాయిదా పడిన పథకం ప్రారంభోత్సవం ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. 2 నెలలుగా జీతాల నుంచి చందా కట్ చేస్తున్నప్పటికీ పథకం అమలు చేయటం లేదని ఉద్యోగులు పెన్షనర్లు అసంతృప్తితో ఉన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలులో జాప్యం ఎందుకు జరుగుతోంది? ప్రభుత్వ కసరత్తు ఎంతవరకు వచ్చిందనే విషయాలపై మా ప్రతినిధి నగేశ్చారి గ్రౌండ్ రిపోర్ట్. పవిత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఈ పథకం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. చాలా కాలంగా ఉద్యోగులు పెన్షనర్లు ఈ డిమాండ్ చాలా కాలంగా ఉంది. అయితే గత ప్రభుత్వం నుంచి కూడా ఉద్యోగులకు పెన్షనర్లకు ఆరోగ్య పథకం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అదంతా కూడా అమలు కావడం లేదు. హైదరాబాద్లో కేవలం గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ఆసుపత్రుల్లో, జిల్లాల్లో కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైంది. కార్పొరేటు ప్రైవేట్ ఆసుపత్రులకు అది వర్తించడం లేదు. వారు ఆ పథకాలను అమలు చేయకపోవడంతో కొత్తగా తమకు నగదు రహిత చికిత్సలు అమలయ్యే విధంగా కొత్త పథకం కావాలని చాలా కాలంగా ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వాటన్నిటిని కూడా ప్రభుత్వం అంగీకరించింది. దానికోసం ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా పథకం అమలు చేయాలని కూడా నిర్ణయించింది. దీనిపైన క్యాబినెట్ ఆమోదం కూడా జరిగింది. అయితే ఒక అడుగు ముందుకు మరొక అడుగు అక్కడే అన్న విధంగా ఈ పథకం సాగుతోంది. దీనికి సంబంధించి అనేక సమావేశాలు, సమీక్షలు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ మాత్రం ఇంకా క్షేత్రస్థాయికి అమల్లోకి రావడం లేదు. అయితే చాలా కాలంగా అమల్లోకి రాకపోయినప్పటికీ ఇప్పటికే ఎందుకు అసంతృప్తి అంటే గత 2 నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల జీతాల నుంచి చందా కట్ చేశారు. ఎందుకంటే ఈ కొత్త పథకం విధానం ప్రకారం ఉద్యోగులు పెన్షనర్లు తమ మూల వేతనం నుంచి 1.5% చెల్లించాల్సి ఉంటుంది. అదే అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెల్లిస్తుంది. మొత్తం అంటే ఏటా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల నుంచి 528 కోట్ల రూపాయలు ఇస్తే ప్రభుత్వం కూడా అదే సొమ్ము వస్తుంది. అయితే ఇప్పటికే ఉద్యోగుల నుంచి జూన్, జూలై నెలలలో ఈ అమౌంట్ కట్ అయింది. కానీ 2 నెలలుగా కట్ అయినప్పటికీ ఎందుకు పథకం అమలు కావడం లేదనేదే ప్రస్తుతం ఉద్యోగుల అసంతృప్తికి ప్రధానమైన కారణం. దీనికి సంబంధించి గత కొంతకాలంగా ప్రభుత్వం కసరత్తు మాత్రం చేస్తుంది. ఇప్పటికే దీనికోసం ఒక ప్రత్యేకంగా ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఆ ట్రస్ట్ ద్వారానే ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఎస్ అధ్యక్షతన 30 మంది సభ్యులుగా ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా ఉన్నతాధికారులు, అదేవిధంగా పెన్షనర్ల సంఘాలు అందరూ కూడా ఈ సమావేశాన్ని చేశారు. ఆ ట్రస్ట్ సమావేశమైంది. దీనికి సంబంధించి కొంత కసరత్తు చేశారు. ఈ నెల 15నే దీన్ని ప్రారంభిస్తామని, హెల్త్ కార్డులు కూడా ఇస్తామని, హెల్త్ కార్డులు కూడా ఒక QR కోడ్ ద్వారా ఇస్తామని కూడా ట్రస్ట్ ప్రకటించింది. అయితే ఇప్పటికీ కూడా అమలు కాలేదు. ఎప్పుడు చేస్తామనేది కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పష్టత రావడం లేదని ప్రధానంగా ఉద్యోగ సంఘాల ఆరోపణ. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి మరొక వైపు ఆసుపత్రులు కూడా కొన్ని వర్గాల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే CGHS రేట్ల ప్రకారం అమలు చేయాలని ట్రస్ట్ నిర్ణయించింది. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న పథకానికి ఏ రేట్లు అయితే అమలు చేస్తున్నారో చికిత్సల కోసం అవే రేట్లు ఈ పథకాలకు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే దానిపైన ఆ ప్రైవేట్ ఆసుపత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఆ రేట్లు తమకు సరిపోవు, ఎందుకంటే రేట్లు పెరిగాయి కాబట్టి మాకు కొత్త రేట్లు అమలు చేయాలని ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నారు. ఆ ట్రస్టులో తమకు కూడా ప్రాతినిధ్యం వచ్చినట్లయితే తాము కూడా తమ అభ్యంతరాలు కానీ తమ ఆలోచనలు కూడా పంచుకుంటా ఉన్నాయని చెప్తున్నాయి. మొత్తం మీద ఇంకా అమలు విధానం ఏంటి, హెల్త్ కార్డులు ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఏ చికిత్సలకు ఏ రేట్లు ఉంటాయి అనే విషయంపైన ఇంకా స్పష్టత రాలేదు. ఆసుపత్రుల నుంచి ఇంకా MOUలు కూడా కాలేదు. దీంతో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తమవుతుంది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం అతి త్వరలోనే హెల్త్ కార్డుల పంపిణీ, అదేవిధంగా కొత్త పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. పవిత్ర.